చీకటి, నిశ్శబ్దం, ఒక భయంకరమైన మహాప్రళయం భూమిని పూర్తిగా కడిగేసిన తర్వాత మిగిలిన శూన్యం. ఒక్కసారి ఊహించుకోండి, ప్రాణాలతో మిగిలిన ఆ కొద్దిమంది మనుషుల నుండి ఈ కొత్త ప్రపంచం అసలు ఎలా ఉద్భవించింది? భయంకరమైన శక్తివంతమైన మహాసామ్రాజ్యాలు ఎలా పుట్టుకొచ్చాయి? ఈ చరిత్ర మనమనుకునేంత సాధారణమైనది కాదు. ఇది మానవజాతికి ఒక కొత్త ఆరంభం, అలాగే ఒక అతిపెద్ద ముప్పుకు నాంది. మహాప్రళయం తర్వాత ప్రపంచం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఎటు చూసినా నిర్మానుష్యమైన మైదానాలే. కాని కొద్ది కాలంలోనే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మానవజాతి మళ్లీ భూమిని నింపడం ప్రారంభించింది. ఆ చిన్న కుటుంబం నుండి కొత్త ఆశలు చిగురించాయి. అయితే ఈ కొత్త ప్రపంచంలో అత్యంత రహస్యంగా ఒక ప్రమాదకరమైన ఆశ కూడా పెరగడం ప్రారంభించింది. అసలు ఆ ఖాళీ భూమిలో చరిత్రను మార్చేసేంత భయంకరమైనది ఏం జరగబోతోంది? మొత్తం మానవజాతి భవిష్యత్తంతా ఇప్పుడు కేవలం 3 వ్యక్తుల భుజాలపైనే ఉంది. నోవహు 3 కుమారులు, షేము, హాము మరియు యాపేతు. ఈ 3 నుంచే ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచ దేశాల చరిత్రంతా ప్రారంభమైంది. ఆ విశాలమైన ఖాళీ భూమిని మళ్లీ జనంతో నింపే అతిపెద్ద బాధ్యత వీరిదే. ఈ 3 అనే సంఖ్య ఎంత కీలకమైనదంటే, వీరు విడిపోయి తమ కొత్త ప్రయాణాలు ప్రారంభించిన ఆ క్షణమే ప్రపంచ చరిత్రలో ఒక ఊహించని షాకింగ్ మలుపు మొదలైంది. 2వ అధ్యాయం, దేశాల విస్తరణ. మానవజాతి ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఒకే దగ్గరున్న ఆ చిన్న కుటుంబం ఇప్పుడు పెద్ద పెద్ద సమూహాలుగా రూపాంతరం చెందుతోంది. నదులు దాటుతూ ఎత్తైన పర్వతాలు ఎక్కుతూ ఆ 3 అన్నదమ్ముల సంతానం భూమి నలుమూలలకు ఎలా విడిపోయారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. యాపెతు వంశస్థులు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లారు. హాము వంశస్థులు వెచ్చని దక్షిణ ప్రాంతాల వైపు కదిలారు. ఇక షేము వంశస్థులు తూర్పు కొండ ప్రాంతాలకు చేరుకున్నారు. దట్టమైన అడవులు, ఎడారులలో రాత్రిపూట కాగడాలు పట్టుకుని ప్రయాణిస్తూ తమకంటూ కొత్త భాషలను, కొత్త సరిహద్దులను సృష్టించుకున్నారు. కానీ అసలు ఉత్కంఠభరితమైన విషయం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. చరిత్ర పుటల్లో ఒక విచిత్రమైన, అత్యంత రహస్యమైన పేరు మనకు కనిపిస్తుంది: పెలెగు. ఈ పేరుకు అర్థం విభజన. ఎందుకంటే అతని జీవితకాలంలోనే ఈ భూమి అకస్మాత్తుగా విడిపోయింది. ఇది నిజంగా ఒక భయంకరమైన సమయం. కేవలం భూభాగాలు మాత్రమే కాదు, మనుషుల మనసులు, జాతులు కూడా తీవ్రంగా చీలిపోవడం ప్రారంభించాయి. ఒకప్పుడు కలిసున్న మానవ సంబంధాల్లో కూడా ఒక పెద్ద అగాధమేర్పడింది. ఇక్కడే ప్రపంచ చరిత్ర గతి పూర్తిగా మారిపోయింది. 3వ అధ్యాయం, శక్తివంతమైన రాజ్యాల ఉదయం. ప్రశాంతంగా జీవించిన ఆ పాత రోజులు శాశ్వతంగా ముగిసిపోయాయి. ఇప్పుడు భూమిపై మొదటి మహారాజ్యాలు పుట్టబోతున్నాయి. బలమున్నవాడిదే రాజ్యం అనే ఒక కొత్త క్రూరమైన నియమం పుట్టుకొచ్చింది. ఒకవైపు ఆహారం కోసం వెతుక్కుంటూ తిరిగే సంచార కుటుంబాలుంటే, మరోవైపు అకస్మాత్తుగా ఆకాశాన్ని తాకే గోడలతో, భారీ కోటలతో నిర్మించబడిన రాజ్యాలు వెలిశాయి. కనానీల సరిహద్దులు అత్యంత దూకుడుగా సీదోను నుండి గాజా వరకు, అలాగే భవిష్యత్తులో అపఖ్యాతి పాలు కాబోయే సొదొమ, గొమొర్రాల వరకు భయంకరంగా విస్తరించాయి. ఈ నిశ్శబ్ద ప్రపంచంలో కత్తుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. ఈ పెద్ద పెద్ద కోటల వెనుక దాగిన పగ, అధికార దాహం దేనికి సంకేతం? 4వ అధ్యాయం, నిమ్రోద్ ఆగమనం. సరిగ్గా ఇక్కడే చిన్న రాజ్యాలు తమలో తాము కొట్లాడుకుంటున్న ఆ సమయంలో చరిత్రలో ఒక అత్యంత ప్రమాదకరమైన నాయకుడు రంగంలోకి దిగాడు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీకటి కమ్ముకుంటున్న ఆకాశం కింద ఒక మహావీరుడు తన అడుగులు వేశాడు. అతని పేరు నిమ్రోదు. అతను సాధారణ రాజు కాదు, ఈ భూమి మీద మొట్టమొదటి పరాక్రమశాలిగా ఎదిగాడు. అంతకు ముందు ఎవరూ చూడని ఒక విపరీతమైన భౌతిక బలం, ఆకర్షణ మరియు క్రూరత్వం అతని సొంతం. అతను ఎదిగిన తీరు చూసి చుట్టుపక్కల రాజ్యాలు వణికిపోయాయి. సమస్త భూమండలాన్ని శాసించాలని కంకణం గట్టుకున్న ఒక నియంత ప్రపంచాన్ని కబలించడానికి సిద్ధమయ్యాడు. అతని గురించి దాగి ఉన్న అత్యంత భయంకరమైన నిజమేమిటో తెలుసా? ఈ నిమ్రోదుని పరాక్రమముగల వేటగాడు అని పిలిచేవారు. కాని అతను అడవి జంతువులను వేటాడేవాడు కాదు. అతని అసలు వేట మనుషులపైనే. తన అధికార దాహంతో ఇతర మనుషులను, సమూహాలను వేటాడి బానిసలుగా మార్చుకున్న ఒక చీకటి ఆక్రమణదారుడు. అహంకారంతో రగిలిపోతూ భూమి మొత్తాన్ని తన పాదాల కింద పెట్టుకోవాలన్నదే అతని ఏకైక భయంకరమైన లక్ష్యం.
అతని భయంకరమైన శక్తి ప్రాచీన ప్రపంచంలో ఎంతలా విస్తరించిందంటే అది ఏకంగా ఒక సామెతగా మారిపోయింది. యెహోవా దృష్టికి నిమ్రోదు వలె పరాక్రమము గల వేటగాడు అని ప్రజలు భయంతో చెప్పుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో ఎవరైనా క్రూరంగా బలంగా తయారైతే వారిని వెంటనే నిమ్రోద్తో తోల్చేవారు. ఆ పేరు వింటేనే రాజుల వెన్నులో వణుకు పుట్టేది. ఆధిపత్యానికి, అణిచివేతకు అతనొక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. 5వ అధ్యాయం బాబేలుకు ఆరంభం. ఇక్కడే ప్రపంచాన్ని వణికించిన బాబేలు కథకు పునాది పడింది. నిమ్రోదు గర్వం ఇప్పుడు భూమిని దాటి ఆకాశాన్ని తాకడం మొదలైంది. అతనికి కేవలం మనుషుల మీద అధికారం చాలలేదు. తన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఎవ్వరూ ఊహించని ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించాలనుకున్నాడు. దానికి పునాదులే షీనారు దేశంలోని బబిలోన్, ఎరెకు, అక్కదు మరియు కల్నే అనే మహానగరాలు. ఇవి కేవలం నగరాలు కావు, ఆకాశాన్ని సవాలు చేస్తూ నిలబడిన మానవ అహంకారపు శిఖరాలు. నిప్పుల కొలిమిలో కాలుతున్న ఇటుకలతో, భారీ బురుజులతో నిర్మించబడిన ఈ నగరాలను చూస్తే అతను ఎంతటి రాక్షసమైన నిర్మాణాలను తలపెట్టాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతటితో అతని ఆకలి తీరలేదు. అక్కడి నుండి అష్షూరు దేశానికి తన సైన్యాన్ని నడిపించి మరిన్ని సామ్రాజ్యాలను నిర్మించాడు. నీనెవే, రహోబోతీరు, కాలహు మరియు రెసెను ఈ నగరాలన్నీ కలిసి అజేయమైన ఒక అతిపెద్ద సామ్రాజ్యంగా ఏర్పడ్డాయి. దాన్నే ప్రజలు ఆ మహాపట్టణము అని భయంతో పిలిచేవారు. మనుషులను బానిసలుగా చేస్తూ తన రాజ్యాన్ని ఒక క్రూరమైన యంత్రంలా మార్చేశాడు. అయితే ఇక్కడొక భయంకరమైన గగురుపాటు కలిగించే ప్రశ్న మిగిలిపోతోంది. ఒకే ఒక్క మనిషి మొత్తం భూమిని జయించడానికి ఇలాంటి అజేయమైన నగరాలను నిర్మించినప్పుడు అతని ఆశ, అహంకారం భూమిని దాటి ఏకంగా ఆకాశం వైపు తిరిగితే ఏం జరుగుతుంది? మానవుడి గర్వం ఎక్కడిదాకా వెళుతుంది? ఆకాశాన్నంటే ఆ భయంకరమైన బాబేలు గోపురం అసలు విదేంటి? ఆ మానవ అహంకారపు పతనం ఎలా జరిగిందో, దేవుడు ఆ సామ్రాజ్యాన్ని ఎలా విచ్ఛిన్నం చేశాడో ఊహిస్తేనే ఒళ్ళు గగురుపొడుస్తుంది. ఆ చీకటి చరిత్రను కూడా మనం త్వరలో తెలుసుకుందాం.